దేశంలో దౌత్య సంబంధాల ప్రభావం కావచ్చు, మరొకటి కావచ్చు, ఆర్థికపరమైన వ్యవస్థలో ఉన్న లోపాలు కావచ్చు, వీటన్నిటినీ సరిచేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే మనకి జిఎస్టి తగ్గింపు అనేది ప్రతిపాదన తెచ్చింది. మనకి స్టార్టింగ్ 5 స్లాబ్ ఉంటుంది, తర్వాత 12, ఆ తర్వాత 18, 28, ఆ పైన 40, ఆ పైన కూడా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు చూడని స్లాబులు కూడా ఉన్నాయి. కానీ దేశంలో స్వదేశీ వినియోగం పెరగాలి, టారిఫ్లు ఇవన్నీ ఉన్నాయి, స్వదేశీ వినియోగం పెరగాలి, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పెరగాలి అన్న ఉద్దేశాలు కావచ్చు, కొంత ఊరట కలిగించడానికి ఈ కాన్సెప్ట్ అయితే ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దుకాణాల బయట ఖచ్చితంగా ఈ స్లాబ్స్ పెట్టుకోవాలి 5, 12 అని. కాకపోతే క్లారిటీ ఇవ్వలేదు. 18లో ఉన్నదాన్ని 12లో వేసారా, 12 తీసేశారు. మరి ఈ 12లో ఉన్నదాన్ని 18లో వేసారా, 5లో వేసారా? తర్వాత 28లో ఉన్నదాన్ని దేంట్లో వేశారు? తర్వాత 28లో ఉన్నదాన్ని 18లో వేసిన సామాన్య మధ్యతరగతి ప్రజలు 28% ట్యాక్స్ కట్టే అంత వస్తు కొనుగోలు వినిమయాలు ఉంటాయా, వస్తు సేవల వినిమయాలు ఉంటాయా? సో ఈ క్లారిటీలు ఉన్నాయి. రెండవది, నిష్పక్షపాతంగా వాళ్ళు ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే 5-18 చేసేసింది. ఇక్కడ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అప్లై అవుతుందా, ఫాలో చేస్తారా, ఎగ్జిక్యూషన్ జరుగుతుందా? నా క్వశ్చన్ అది. బేసిక్ గా మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జిఎస్టి తగ్గుదల, పెరుగుదల, స్లాబులు, మార్పులు చెప్పలేని సగటు ప్రజలకి ఉపయోగపడేట్టుగా ఉండాలి, లబ్ధి చేకూరాలి. ఫైనల్ గా ప్రజలు ఏమనుకుంటారు, నువ్వు జిఎస్టి ఎన్ని స్లాబులు వేసినావు అని కాదు, నేను కొంటున్న ఉప్పు, పప్పు, నేను కొంటున్న రొటీన్ హోటల్ బిల్లులు, ఇవన్నిట్లో వస్తున్నటువంటి జిఎస్టిలో తగ్గుదల వచ్చిందా, సులభతరం వచ్చిందా చూస్తారు. ప్రధానంగా ఇప్పుడు ఎందుకల్లా జిఎస్టిలో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని వస్తువులు డైరెక్ట్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణ కార్లు, దాదాపు 10 లక్షలు 2 లక్షలు పెట్టిన కారు కొంటే 1 లక్ష పైన తేడా వచ్చేస్తుంది. అది ఆ మేరకు కారు కొనుక్కున్న లబ్ధిదారుడికి లాభం, కార్లు కొనుగోలు కూడా పెరుగుతుంది, అది మంచిదే. కానీ ఎక్కడ ఈ మార్పులు అనేది దేనికి ఉపయోగపడతా ఉంది? ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ ఛార్జీలు ఉన్నాయి, పెట్రోల్ ఛార్జీ జిఎస్టి కింద తీసుకురావట్లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా వినియోగించే ఐటమ్స్ లేదా ప్రజలు నిరంతరం కొనుక్కునే కొనుగోలు విషయాల్లోనే మనకు ప్రధానం కనిపించాలి. కానీ ఇప్పుడు పెట్రోలింగ్ ధరలు, పెట్రోల్ ఛార్జీలు, పెట్రోల్ విషయంలో జిఎస్టీకి ఎందుకు తీసుకురాకూడదు? పెట్రోల్ కూడా జిఎస్టీ పరిధి తీసుకొస్తే వాళ్ళ వాటా వాళ్ళది, వీళ్ళ వాటా వీళ్ళది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వం గమ్మత్తుగా జిఎస్టీ తీసుకొస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పైన సెస్ చేస్తా ఉంది. ఈ సెస్ ఎలా ఉందంటే, కేంద్ర ప్రభుత్వం వాటా సెస్ చేసి 100% వాళ్ళకే వచ్చేస్తుంది డబ్బులు. మామూలుగా పెట్రోల్ 100 రూపాయలు అమ్మితే రాష్ట్ర వాటా రాష్ట్రకు ఉంటుంది, కేంద్రం వాటా కేంద్రం వస్తుంది. వీళ్ళు సెస్ వేయడం వల్ల, స్పెసిఫిక్ వేయడం వల్ల 100% దానికే పోతుంది కేంద్రానికి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రాన్ని కొట్లాడదు, వీళ్ళు ఒక సెస్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు పోటీ పడి నీది నాది కొట్లాడుకుని ప్రజల మీద భారం వేసేస్తారు. అందువల్ల పెట్రోల్ ధరలు ఇప్పుడే తింటారు. అదే జిఎస్టీ కింద తీసుకొస్తే పెట్రోల్ తిని ఒకే మోతాదులో పెరుగుతుంది, అది తీసుకురావట్లేదు. కాబట్టి ఎక్కువ మంది ప్రజల్ని జిఎస్టీ ప్రతిపాదన వచ్చినప్పుడు, పార్లమెంట్ లో దాని ఆమోదం పొందినప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. జిఎస్టీ గొడుగు అన్ని ట్యాక్సులు తీసేసి ఒకే గొడుగు కింద జిఎస్టీ తేవాలనే ప్రతిపాదన మీరు చెప్తున్నప్పుడు, అదే గొడుగు కింద పెట్రోల్ ఒకటి, బంగారం ఒకటి ఎందుకు తేకూడదు, లిక్కర్ ఒకటి ఎందుకు తేకూడదు అనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక గోల్డెన్ బాత్ లాగా ఇది కనిపించినప్పుడు ఆ గొడుగు కింద తెస్తారా? తేరు కాబట్టి కదా ప్రజలు ఇప్పుడు జిఎస్టీలు స్లాబులు మారినా బీజేపీ వాళ్ళు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం గమనంలో పెట్టాలి. ఇప్పుడు జిఎస్టీలో స్లాబులు మారిన వెంటనే నిర్మలా సీతారామన్ ఫోటో పెట్టి బీజేపీ వాళ్ళు అన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టారు, ప్రధానమంత్రి చేసినారు. నేను తిరుపతిలో కూడా ఉంటాను, చూశాను. ఒక ఏరియాలో బీజేపీ వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారని అందరూ ఎందుకో చేసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు పోయినారు. అంటే ఎవరు పట్టించుకోవాలి దాన్ని. ఫారెన్ ఏంటంటే నాకు లబ్ధి చేకూర్చాలి కదా, నాకు ఉపశమనం కలగాలి, నాకు భారం తగ్గాలి, నాకు లబ్ధి చేకూరాలి. అందువల్ల అప్పుడు ఊరిన సంతోషిస్తారు. నువ్వు కొబ్బరికాయలు కొడితే లాభం ఏంది, స్లాబులు మట్టని. కానీ మీరు కొబ్బరికాయలు కొట్టినా కొట్టకపోయినా బేసిక్ గా నాకు లబ్ధి చేకూరిస్తే ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ధరలు తగ్గాలి లేదా కంట్రోల్లోకి రావాలి. ఈ రెండు జరిగితే జిఎస్టీ వల్లగా ధరల పెరుగుదల అవన్నీ ఆధారపడి ఉంటాయి. కానీ ఆ జిఎస్టీ వల్ల సగటు సాధారణ ప్రజలు ఉపయోగించే వస్తువులు చేయకపోవడం, మీరు అన్నట్టు ఇప్పుడు బంగారు బాతు లాంటిది, ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, మద్యం కావచ్చు చేయలేదు. ఎందుకు చేయట్లేదు? ఇంతకుముందు చెప్పాను, పెట్రోల్ ధరల పైన వాళ్ళ పాటికి వాళ్ళు సెస్ కొడతారు, వీళ్ళ పాటికి వీళ్ళు సెస్ కొడతారు, వాళ్ళ ఆదాయం వాళ్ళు. ఇదేంది, ఇది ఎక్కడికో పోయింది. కాబట్టి ఈ సెస్సుల విధానం పోవాలి అంటే ఖచ్చితంగా జిఎస్టీ పరిధి వద్దు. కాబట్టి కీలకంగా ప్రజలు ఎక్కువ ఉపయోగించే వాటి జిఎస్టీలో పరిధిలో తీసుకుని ఎక్కువ ప్రయోజనం ఉండదు. అయితే ఈ మార్పు వల్ల కూడా ప్రజలు లబ్ధి పొందుతారు. ఇప్పుడు కార్లు బహుశా నేనే కారు కొన్నాను, టాటా వాళ్ళది. సమస్య ఏంటంటే నేను కొన్నప్పుడు ఒక నెల క్రితం కొన్నాను.
ఇప్పుడు దాని కానీ ఇప్పుడు కొనుంటే 1,30,000 తగ్గుంటుంది. ఉపశమనమే కదా. అవును. ఖచ్చితంగా ఆ ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఉపశమనం ఉంటుంది. కానీ రోజువారీ అంటే ఇప్పుడు కారు అనేది వాణిజ్యం, ఒక రకమైన అవును. లగ్జరీ, నిత్యావసర అవును. వస్తువుగా మారిపోయింది కారు, ఏసీలు, కారు. దీని ప్రభావం ప్రజల మీద లబ్ధి చేకూరినా రోజువారీ వాడే వస్తువుల పైన ప్రభావం ఉన్నప్పుడే ప్రజలు ప్రభావితం అవుతారు, ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు పండక్కో పబ్బానికో కొనే కార్లు జీవితంలో ఒకసారి దీనికి కూడా సంతృప్తిస్తారు. బట్ దీంతో ప్రజలు మారరు. అంత ప్రభావం రోజువారీ పెద్ద ప్రభావం ఉండదు. కానీ బీజేపీ వాళ్ళు మార్పు వల్ల కొంత ఎకనామిక్ భూమి వస్తుంది కదా. ఇప్పుడు కార్లు ఎక్కువ కొన్నారనుకోండి, కొంత కార్లు పరిశ్రమ పెరుగుతుంది, ఇది మంచిదే. బట్ ప్రజలు ప్రభావితం కావాలంటే ప్రజలు రోజువారీ వాడే వస్తువుల మీద మార్పులు వస్తేనే ప్రజలు ప్రభావితం అవుతారని అర్థం.